అతని నాలుక కట్ చేసి కుక్కలకైతే వేయడం జరిగింది. అంటే చెప్తుంటేనే నా రక్తం మరుగుతుంది. అంటే ఎలా. అందరికీ నమస్తే. ఈ నేలపై పుట్టి ఈ నేలపై మరణిస్తూ ఉంటాం. మన కోసం, మన ధర్మం కోసం పోరాడిన ఒక యోధుని కథ. చాలామంది చరిత్ర పుటల్లో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కొంతమందిని మాత్రమే ఈ చరిత్ర గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. 10వ తరగతిలో 10 మార్కుల కోసం ఔరంగజేబు గురించి తెలుసుకున్న మనము ఈయన కథ గురించి, శంభాజీ మహారాజ్ కథ గురించి ఎందుకు తెలుసుకోలేకపోయామన్నదే బాధాకరం. అతని పేరు చెప్తేనే మన హిందువులలో రక్తం మరుగుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో వచ్చిన మొఘలులకు కంటి మీద కునుకు లేకుండా వాళ్ళను ఊచకోత కోసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కొడుకు శంభాజీ మహారాజ్ కథ. ఒక 10 నిమిషాలు ఈ వీడియో చూసినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందుతుందని అనుకుంటున్నాను. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో చూసే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేశారో లేదా, సబ్స్క్రైబ్ చేస్తుంటే డన్. వీడియోలోకి వెళ్ళిపోదాం. శంభాజీ మహారాజ్ గురించి తెలుసుకునే ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అయితే తెలుసుకోవాలి. బీజాపూర్, గోల్కొండ ముస్లిం రాజులకు ముచ్చెమటలు పుట్టించి వారికి ఊచకోత కోసిన ఛత్రపతి శివాజీ తన రాజ్యంలో పరమతాలను గౌరవిస్తూ వారికి సముచిత స్థానం కల్పించాడు. రాజ్యంలో ప్రజలందరినీ తన సొంత బిడ్డల్లా చూసుకునేవాడు ఛత్రపతి శివాజీ. 1657 మే 14న పురందర్ కోటలో శంభాజీ రాజా భోంస్లే జన్మించడం జరిగింది. తనకు 9 ఏళ్ల వయసులోనే ముస్లిం రాజులకు దొరికినా తిరిగి తన చాకచక్యంతో శంభాజీ మహారాజ్ బయటకైతే రావడం జరిగింది. తన 2 ఏళ్ల వయసులో సాయిబాయి మరణించడంతో తన బాపమ్మ అయిన జిజియాబాయి, ఇద్దరు చక్రవర్తులను తయారు చేసిన గొప్ప తల్లి జిజియాబాయి అతన్ని గొప్ప యుద్ధవీరునిగా తయారు చేసింది. శంభాజీ మహారాజుకు దగ్గర 13 భాషల్లో ప్రావీణ్యం పొందాడు. అయితే అతను నాకీబా, బుద్ధభూషణం వంటి గొప్ప గ్రంథాలు కూడా రచించడం అయితే జరిగింది. శంభాజీ మహారాజుకు వంశపారంపర్యంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. తన 2వ భార్య అంటే శివాజీ మహారాజు యొక్క 2వ భార్య అయిన సాయిరాంబాయి కొడుకును రాజారాంను ఛత్రపతి చేయాలన్న దురుద్దేశంతో చెప్పుడు మాటలు విని ఇతన్ని అంటే శంభాజీ మహారాజును చాలా ఇబ్బందులు అయితే పెట్టడం అయితే జరిగింది. 1680లో అనారోగ్యంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణించడం అయితే జరిగింది. ఇక ఔరంగజేబు నాకు ఎవరు అడ్డు లేరు, దక్షిణ భారతదేశాన్ని దక్కించుకోవాలని దురుద్దేశంతో దక్షిణ భారతదేశం వైపుకు వచ్చేవాడు. అయితే ఛత్రపతి శివాజీకి శంభాజీ మహారాజుకు ఉన్న తేడా ఏమిటంటే, ఛత్రపతి శివాజీ ముందుగాలు ప్లానింగ్ చేసిన తర్వాత యుద్ధంలో దిగేవాడు. కానీ శంభాజీ మహారాజు మాత్రం అగ్రెసివ్గా ఉంటూ తన యుద్ధ విద్యలతో అందరినీ మట్టు పెట్టించడం అయితే జరిగింది. 4 లక్షల జంతువులతో 50 లక్షల సైన్యంతో దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని వస్తున్న ఔరంగజేబు 5 నెలల పాటు దగ్గర 40 కోట్లు అయితే ఖర్చు పెట్టడం అయితే జరిగింది. కానీ ఈ దక్షిణ భారతదేశంలో ఒక రవ్వంతా కూడా ఔరంగజేబు దక్కించుకోలేకపోయాడు. ఇతని వల్ల కావడం లేదని పోర్చుగీసు వారితో కలిసి దండెత్తిన మన శంభాజీ మహారాజు మాత్రం వారిని కూడా ఓడించడం జరిగింది. తనకు వచ్చిన యుద్ధ విద్యలతో వారిని తనకున్న నైపుణ్యంతో మట్టు పెట్టడం అయితే జరిగింది. 9 సంవత్సరాలు ఔరంగజేబు ఎంత ప్రయత్నించినా శంభాజీ మహారాజు యొక్క కాలి గోటిని కూడా తాగలేకపోయారు. కానీ రాయగఢ్ నుంచి సంగమేశ్వర్కు వెళ్ళి సంగమేశ్వర్లో ఒక మీటింగ్ హాజరైనప్పుడు గణోజీ షిర్కే అనే 2 సోదరులు అంటే శంభాజీ మహారాజ్ భార్య యొక్క సోదరులు ఔరంగజేబుతో కలిసి అతనికి సమాచారం చేరవేయడంతో కేవలం 150 మందితో ఉన్న శంభాజీ మహారాజుపై 5000 మందితో ఈ ముస్లిం రాజులందరూ దండెత్తడం జరిగింది. కానీ అతని యుద్ధ విద్యలతో చాలా వరకు పోరాడడం అయితే జరిగింది. సంగమేశ్వర్లో ఉన్న అతన్ని చివరికి ముస్లిం రాజుల యొక్క సైన్యం అయితే తీసుకువెళ్ళి కారాగారం అంటే ఖైదు చేయడం అయితే జరిగింది. దాదాపు 40 రోజులుగా అతన్ని చిత్రహింసలు పెట్టడం జరిగింది. 1 కాదు 2 కాదు 40 రోజుల పాటు అతను చిత్రహింసలు పెట్టి రోజుకో భాగం చొప్పున రిమూవ్ చేయడం అంటే తీసివేయడం అయితే జరిగింది. అతని 3 కండిషన్స్ అయితే ఔరంగజేబు అయితే పెట్టడం జరిగింది. మొదటిది, అందరికన్నా శక్తివంతమైన రాజుగా ఔరంగజేబును ఒప్పుకోవాలని. 2వది, అతనికి ఉన్న రాజ్యాలను అతనికి ఉన్న సంపదను ఔరంగజేబుకు ఇచ్చేయాలని. ఈ 2 కనుక ఒప్పుకుంటే 3వది, తన మతాన్ని వదిలేసి ముస్లిం మతంలో అంటే తన హిందూ మతాన్ని వదిలేసి తమ మతంలోకి మారాలని చెప్పడం జరిగింది. కానీ ఈ శంభాజీ మహారాజుకు బతికుండగానే నరకం చూపించడం అయితే జరిగింది. మొదటి రోజు అవడం అతని 3 కండిషన్లు ఒప్పుకోకపోవడంతో వేర్లు పీకేయడం, తర్వాత కొద్ది రోజుల తర్వాత అతని నాలుక కట్ చేసి కుక్కలకైతే వేయడం జరిగింది. అంటే చెప్తుంటేనే నా రక్తం మరుగుతుంది. అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. చివరి రోజుల్లో అంటే అతనికి కళ్ళలో చూస్తే అతని సైన్యం భయపడుతుందని ఔరంగజేబుకు చెప్పడంతో తన కళ్ళల్లో ఎర్రటి చువ్వలు కుచ్చడం జరిగింది.
బతుకుండగానే తన చర్మాన్ని ఒలవడం అయితే జరిగింది. ఇలా 40 రోజుల పాటు నరక యాతన అనుభవించిన సంభాజీ మహారాజ్ చివరికి తన మొండాన్ని తలను వేరు చేసి రత్నాపూర్ దగ్గరున్న భీమా నదిలో పడేయడం అయితే జరిగింది. ఎంత బాధాకరమైన విషయం ఏమిటంటే 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన తన మతాన్ని మారకుండా ఉన్న గొప్ప యోధుడు మన సంభాజీ మహారాజ్ బతుకుండగానే చర్మాన్ని ఒలిసి అక్కడున్న కుక్కలకైతే వేయడం జరిగింది. రోజు ఒంటెలకు కట్టి తిరిగి ఆ రాజ్యం చుట్టూ తిప్పి అతను ఎంతగానో హింసించిన అతను పరమతాలకు గౌరవిస్తూ హిందూ మతాన్ని మారకుండా ఉన్న ఒక గొప్ప యోధుడు మన సంభాజీ మహారాజ్. చిన్న చిన్న అవసరాలకే మతం మారే ఈ రోజుల్లో 40 రోజుల పాటు అతని చిత్రహింసలు పెట్టిన చివరికి అతని హిందూ ధర్మం కోసం నిలబడి పోరాడి గొప్ప వీరమరణం పొందిన యోధుడు మన సంభాజీ మహారాజ్. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. మీరు ఎంతగానో అభిమానించే మీ వంశీకృష్ణ వేముల.